ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లి విజయవంతం చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహిస్తున్నారని, సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరవుతున్నారని, మండలం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు అధిక సంఖ్యలో తరలి వెళ్లి ప్లీనరీ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కునారం సింగిల్ విండో చైర్మన్ గజ్వెల్లి పురుషోత్తం, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, నిధానపురం దేవయ్య, పుప్పాల నాగార్జునరావు, జక్కా రవీందర్, కొట్టే రవీందర్, గోనే శ్యామ్, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సమావేశం తీసుకోవడం జరిగింది. దాంట్లో విషయాలు చాలా వరకు చర్చించి వారు చెప్పిన విషయాలు మీ దానికే తేవాల కనుక మీ అందరినీ సమావేశపరచడం జరిగింది. అయితే ముఖ్యంగా దాంట్లో కుర్చీలేదు మన నియోజకవర్గం నుంచి 6,000 మంది కూర్చుని ఆ లెక్కను చూసుకుంటే మన శ్రీరాంపూర్ మండలం నుంచి దగ్గర ఉంటుంది కనుక దగ్గర కదా మనకు 1,200 నుంచి 1,500. ఆ క్రమంలో చూసినట్టయితే మన ఎన్ని గ్రామ పంచాయతీలు అందరు చిన్నవి కలుపుతూ 20 సాయంత్రాన్ని మళ్ళీ తయారు చేస్తాం. బయలుదేరి ఖచ్చితంగా మన కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ 4 గంటలకే అక్కడ 4 గంటలకే అక్కడ ఈవినింగ్ 11-12 గంటల వరకే బయలుదేరితే ఆ టైం అదే 12 గంటలకు బయలుదేరితే అయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే తెలంగాణ మొత్తంలో వస్తారు కనుక కొన్ని దూరమైన కాన్ఫరెన్స్లు ముందు రోజే వచ్చి అక్కడ అనుకుంటారు. ముందు రోజు బాబునగర్ చివరి అక్కడ కొత్త కోట అనుకుంటారు. అక్కడ